ఈరోజు చాట్ జీపీటీ ఇమేజ్ 2.0 అనే ఒక ఇమేజ్ మోడల్ దించింది. అది ఎక్సలెంట్ గా ఉంది. ఈరోజు మనం అది ఎలా వాడాలో చూద్దాం. మీరు తెలుగు టెక్స్ట్ ఎక్సలెంట్ గా క్రియేట్ చేసుకోవచ్చు. నానో బానో కన్నా బాగా క్రియేట్ చేసుకోవచ్చు. నాకు నచ్చింది ఇదే. చాట్ జీపీటీ ఒకప్పుడు తెలుగు టెక్స్ట్ దరిద్రంగా చేసేది. ఇప్పుడు మాత్రం ఎక్సలెంట్ గా చేస్తుంది. అండ్ మీరు ఎలాంటి ఇమేజ్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అది రియలిస్టిక్ గా చాలా రియలిస్టిక్ గా క్రియేట్ చేసుకోవచ్చు. క్యారెక్టర్ కన్సిస్టెన్సీతో క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా ఏ ఆస్పెక్ట్ రేషియోని క్రియేట్ చేసుకోవచ్చు. రీల్ టైప్ లోనైనా లాంగ్ వీడియో టైప్ లోనైనా ఎలాగైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనం దాని లోపలికి వెళ్ళి ఎలాగ ట్రై చేద్దాం, ఎలాగ పనిచేస్తుందని. నేను కొంచెం ట్రై చేశాను, మీకు కూడా చూపిస్తుంది ఎలా చేయాలో. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీరు మీ చాట్ జీపీటీ యాప్ని ఇంకా అప్డేట్ చేసుకోలేకపోతే అప్డేట్ చేసుకోండి. చూసారా, నేను ఇప్పుడే ఎంటర్ అయ్యాను. చూసారా, ది నెక్స్ట్ ఇయర్ ఆఫ్ ఇమేజ్ క్రియేషన్. ట్రై చేద్దాం, బాగా ట్రై చేస్తాం. చూసారా, ఆల్రెడీ టెంప్లెట్స్ అంటే మన ఇమేజ్ అప్లోడ్ చేస్తే చాలు, అది ఇలా క్రియేట్ చేసేస్తుంది. టెంప్లెట్స్ ఇచ్చారు, మనం ఏదో ఒక టెంప్లెట్ ట్రై చేద్దాం, లేకపోతే మనం ఓన్గా క్రియేట్ చేద్దాం అని మనం ఓన్గా క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మన ఇమేజ్ ఒకటి అప్లోడ్ చేద్దాం. నాది ఒక 3 ఇమేజ్ అప్లోడ్ చేశాను. మొన్నటి వరకు అయితే నేను అసలు చాట్ జీపీటీ ఇమేజెస్ ఓడేవాడిని కాదు. తమిళలో తెలుగు టెక్స్ట్ దరిద్రంగా క్రియేట్ చేసేది. అసలు మన వర్డ్స్ కి అస్సలు రూపమే ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం తెలుగు టెక్స్ట్ బాగా టెక్స్ట్ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు అడుగుదాం, హే చాట్ జీపీటీ, ఇదిగో నా ఫేస్ అప్లోడ్ చేశాను, నేను ఒక వీడియో క్రియేట్ చేశాను, ది టాపిక్ తెలుగులో ఏఐ నేర్చుకోవడం. ఏఐ అంటే ఏంటి తెలుగులో నేర్పించాను. నాకు ఒక థంబ్నెయిల్ క్రియేట్ చెయ్యు, నా ఫేస్ యూజ్ చెయ్యు, నాకు ఒక ఎక్స్ప్రెషన్ అండ్ పోజ్ ఇవ్వు, మిగతాది నువ్వు హ్యాండిల్ చెయ్యు, టైటిల్ ఏఐని తెలుగులో నేర్చుకోండి అని చెప్పి సెండ్ చేశాను. చూడండి ఇప్పుడు ఎలా వస్తుందో. మీరు తెలుగులో మాట్లాడచ్చు. నా వీడియోస్ మీరు రోజు చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది. మీరు జస్ట్ అన్నీ చేయొచ్చు, తెలుగులో మాట్లాడి చేయొచ్చు. మీకు ఇంగ్లీష్ కూడా రావసర్లేదు, వస్తే ఇంకా బెటర్. ఇదిగోండి జనరేట్ చేస్తుంది, చూసారా మారింది. అప్పుడైతే కలర్ గా వచ్చేది, ఇప్పుడు డాట్లు వస్తున్నాయి. చూద్దాం ఎలా క్రియేట్ చేస్తాను. నేను ప్రీవియస్ గా కొన్ని క్రియేట్ చేశాను, అవి చూద్దాం. ఇది కాదు, అది క్రియేట్ అయ్యేలోపు మీకు చూద్దాం. ఇది కొంచెం చూసారా, ఆంధ్రజ్యోతి మీద నాకు 50 సబ్స్క్రైబర్లు వచ్చారని పెట్టాను. ఇదిగోండి చూసారా ఎలా క్రియేట్ చేసిందో, ఆంధ్రజ్యోతి. ఇది చూడండి, మళ్ళీ చూడండి, ఆదివారం 19 మే 2025 తెలుగు యువకుడు సత్తా శ్రీరామ్ ఏ తెలుగు ఛానల్కి 50 సబ్స్క్రైబర్లు వచ్చారు. బాగా క్రియేట్ చేసింది కదా. ఇది తెలుగు టెక్స్ట్ అయితే ఎక్సలెంట్ వచ్చేసింది. పండుగ జీపీటీ ఇమేజ్ 2.0. ఇదిగోండి నా ఫేస్ అప్లోడ్ చేసి పెట్టాను, బాగా క్రియేట్ చేసింది కదా. ఇప్పుడు మనం అడిగింది చూద్దాం. క్రియేట్ చేసింది ఆల్రెడీ, ఇదిగోండి వచ్చేసింది. ఇదిగోండి ఫేస్ పోజ్ తెలుగులో నేర్చుకోండి. ఏ అంటే ఏమిటి, ఎక్కడో మిస్ అయింది. అది మనం ఏ అని చెప్పాము, అది ఏ అని అర్థం చేసుకున్నట్టుంది. సో చూసారా, నేను జస్ట్ ఎక్కడో మిస్ అయింది. ఇప్పుడు మన ఫేస్ ఇచ్చి సూట్ ఒక పోజ్ డ్రెస్ మారుద్దాం. హే, నేను నా ఇమేజెస్ అప్లోడ్ చేశాను, యూజ్ మై ఫేస్, అండ్ నాకు బ్లాక్ సూట్ కావాలి, బ్లాక్ అండ్ బ్లాక్ సూట్ విత్ వైట్ షర్ట్ కావాలి, అండ్ గో ఐ మీన్ గోల్డెన్ రేబన్ స్పెట్స్ కావాలి, రేబన్ స్పెట్స్, అండ్ బ్రౌన్ లెదర్ షూస్ కావాలి. సినిమాటిక్ లుక్ లో ఉండాలి ఇమేజ్ జనరేట్ చేయి. అలాగా మాట్లాడి తెలుగులో మాట్లాడి మీకు చెప్పాలి. మీకు ఏం కావాలో తెలుగులో చెప్తే అది క్రియేట్ చేస్తుంది. మీరు జస్ట్
తెలుగులో చెప్తే చాలు, మీకు ఏ టూల్ వాడడం మ్యాక్సిమం వస్తుంది. ఇప్పట్లో వచ్చే అన్ని ఏ మోడల్స్ తెలుగులో కూడా ట్రైన్ అవుతున్నాయి. మల్టీ లింగ్వల్ ఏ లాంగ్వేజ్ నువ్వు మాట్లాడి క్రియేట్ చేయొచ్చు ఏఐతో, అడగొచ్చు. మన ఇమేజ్ వచ్చేసింది, చూసారా ఎంత బాగుందో. నా ఇమేజ్ నేను రోజు బ్లాక్ బ్రౌన్ లెదర్ షూట్, బ్లాక్ అండ్ బ్లాక్ వైట్ టీ షర్ట్, చూసారా? ఇలాగా మీరు అల్ట్రా రియలిస్టిక్ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే ఇమేజ్ మోడల్ అయితే ఎక్సలెంట్, మీకు ఎలా కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు వితౌట్ వాటర్ మార్క్. బాగా నచ్చింది వితౌట్ వాటర్ మార్క్. ఇదే నువ్వు జెన్యూలో క్రియేట్ చేస్తే కింద వాటర్ మార్క్ వస్తుంది, దీనికి వాటర్ మార్క్ లేదు, ఏట్ లేదు. నువ్వు ఇలాగ ఉపయోగించుకొని అల్ట్రా రియలిస్టిక్ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. నాకైతే మోడల్ చాలా బాగా నచ్చింది. మీకు ఇంకా ఏదైనా ఎలాగా వేరే ఇమేజెస్ ఏ వీడియోస్ ఎలాగా చేయాలో అనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి, ఏమైనా వీడియోస్ కావాలంటే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.